బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ రాజకీయాలు మరింత వేడెక్కాయి. జనసేన మాజీ నేత పోతిన మహేష్ వైసీపీలో చేరనున్నారు. నేడు సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు. 2 రోజుల క్రితం జనసేనకు గుడ్ బై చెప్పారు పోతిన మహేష్. విజయవాడ వెస్ట్ సీటు దక్కలేదని జనసేనకు రాజీనామా చేశారు. దీంతో నరసరావుపేటలో జగన్ని కలిసి వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఓకే, ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు. ఆనంద్, ఈ రోజు మరి ఎట్టకేలకు జనసేనకు సంబంధించినటువంటి కీలక నాయకుడు ఇటీవల రాజీనామా చేసినటువంటి పోతిన మహేష్ మరి ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరతారని కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన వైసీపీ నేతలతో టచ్ లో ఉన్నారు. ఇక చేరడమే లాంఛనంగా అని కూడా చెప్తూ ఉన్న పరిస్థితి. ఎందుకంటే గత కొంతకాలంగా విజయవాడ విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మరి తనకు సీటు తగ్గుతుందని ఆశించినటువంటి పోతిన మహేష్ అనూహ్య పరిణామాల మధ్య పొత్తుల్లో భాగంగా ఈ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థులలో భాగంగా బీజేపీ కేటాయించిన నేపథ్యంలో బీజేపీ నుంచి సుజనా చౌదరి పోటీ చేయడంతో కూడా ఆయన కొంత మనస్తాపానికి గురయ్యారు. కొంత అసంతృప్తి అయితే మరి చెలరేగిందని కూడా చెప్పుకోవచ్చు. బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఇప్పటికే ఆయన మరి సుజనా చౌదరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పటికే ఆయన ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించుకోవడంతో మరింత మరి వేడెక్కిందని కూడా చెప్పుకోవచ్చు. బెజవాడ రాజకీయాలు ముఖ్యంగా చూసుకుంటే ఈసారి మరి గట్టిగా మరి ఉండేటట్లుగా ఉంది పరిస్థితి. చూస్తే అసంతృప్తి నేతలు, అంతేకాకుండా రెబల్ ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం ఉంటుంది. ఎందుకంటే చాలా ఆశావాహులు అయితే విజయవాడ పశ్చిమ సీటు అయితే పెద్ద ఎత్తున మరి పోటీ చేయాలని నమ్ముకున్న పరిస్థితుల్లో ఈ సీటు అనూహ్య పరిణామాలు జరగడం, వేరే వ్యక్తులు ఇక్కడ పోటీ చేయనుండడంతో మరింత ఆసక్తికరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు ఆనంద్. అయితే ముఖ్యంగా ఈ జనసేనకు సంబంధించినటువంటి ఏదైతే జనసేన వ్యవస్థాపక దినోత్సవం నుంచి పవన్ కళ్యాణ్ తో అడుగులు వేసినటువంటి పోతిన మహేష్ ఈసారి మరి ఖచ్చితంగా పోతిన మహేష్ కే వస్తుంది మళ్ళీ సీటు. జనసేన సీటు మరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి దక్కుతుందని కొంత ప్రచారం చేసుకున్న నేపథ్యంలో ఆయన ముందుగానే పోతిన మహేష్ అయితే కొంత ముందుగానే చాలా రోజులకు ముందుగానే ఆయన గడపకు జనసేన అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఖచ్చితంగా తనకు జనసేన అయితే మాత్రం తనకే కేటాయిస్తారు, తనకే దక్కుతుందని ఆశ పెట్టుకున్నటువంటి పోతిన మహేష్ ఆశలు అడియాసలేయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా దగ్గరగా ఉంటారు, చాలా సన్నిహితంగా ఉంటారని కూడా చెప్తూ ఉంటారు పోతిన మహేష్. అయితే అనూహ్య పరిణామాలతో జనసేన నుంచి ఆయన దూరమయ్యారు. ఇటీవల గత 2 రోజుల క్రితం ఆయన జనసేనకు రాజీనామా చేయడం జరిగింది. అయితే జనసేనకు రాజీనామా చేసిన తర్వాత పోతిన మహేష్ వైసీపీ దగ్గరగా ఉన్నారు, వైసీపీ నాయకులతో టచ్ లో ఉన్నారని కూడా ఒక సమాచారం అయితే అందింది. అయితే దాన్ని నిజం చేస్తూ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన చేరుతున్నట్లు కూడా మనకు సమాచారం ఉంటుంది. అయితే ఇక్కడ వైసీపీలో చేరితే మాత్రం మరి ఉమ్మడి అభ్యర్థిగా సుజనా చౌదరికి ఎదురు దెబ్బతలినట్టు కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఉమ్మడి అభ్యర్థి అక్కడ మరి 2019 ఎన్నికల్లో సరళను చూసుకుంటే దాదాపు 20,000కు పైగా జనసేనకు ఓట్లు ఇక్కడ ఓటింగ్ శాతం కూడా చాలా గణనీయంగా పెరిగిందని కూడా గణనీయంగా వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. దాదాపు 20,000 నుంచి 25,000 ఓట్ల వరకు జనసేనకి 2019లో ఓట్లు షేర్ చేసుకున్న పరిస్థితి. అయితే ఖచ్చితంగా ఈసారి జనసేనకు సంబంధించినటువంటి ఓట్ షేరింగ్ పెద్ద ఎత్తున చీలిపోయే అవకాశం ఉందని కూడా భావిస్తూ ఉన్నారు. ఈ తరుణంలోనే మరి పోతిన మహేష్ ఖచ్చితంగా వైసీపీలోకి వస్తే ఇది మరి ఉమ్మడి అభ్యర్థి కానీ టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి కానీ గట్టి పోటీగా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా విజయవాడలో దాదాపు 3 నియోజకవర్గాలు ఉండడంతో ఈ 3 నియోజకవర్గాల్లో కూడా జనసేనకు సంబంధించినటువంటి ప్రభావం
చూపే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అంతేకాకుండా జనసేన కోటేశ్వరరావు, మరి టీడీపీ అభ్యర్థుల మీద కూడా పోతిన ఈ మహేష్ అవకాశం పడే అవకాశం ఉంది. కోటేశ్వరరావు, పోతిన మహేష్ జనసేనని వీడి వైసీపీలో చేరడం ఈ పరిణామాల నేపథ్యంలో మరి ఇటు జనసేనకే కావచ్చు అటు టీడీపీకే కావచ్చు మైనస్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉందా? ఎంతవరకు మైనస్ అవ్వచ్చు? ఖచ్చితంగా ఆనందం. ఇది నిజంగా విజయవాడ బెజవాడ రాజకీయాల్లో కొంత కుదుపు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉమ్మడి అభ్యర్థులు మరి పోటీ చేస్తున్న నేపథ్యంలో అయితే విజయవాడ తూర్పు కానీ విజయవాడ సెంట్రల్ కానీ సంబంధించినటువంటి చూసుకుంటే టీడీపీ అభ్యర్థులు మరి పోటీలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థులు రంగంలో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. బోండా ఉమా సెంట్రల్ నుంచి, తూర్పు నుంచి గద్దె రామ్మోహన్ మరి 2 సార్లు గెలిచినటువంటి గద్దె రామ్మోహన్ కూడా ఆయన ఉన్నారు. అయితే సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించిన బోండా ఉమా 2019లో మరి విష్ణు చేతిలో ఓడిపోయారు. అయితే మొత్తంగా చూసుకుంటే విజయవాడ పరిసర ప్రాంతాల్లో కానీ జనసేనకి గట్టి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే పోతిన మహేష్ అని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా జనసేనలో రాష్ట్ర నాయకుల్లో కూడా ఎవరైనా గుర్తు మరి ఒక 5-6 గుర్తొస్తే ఖచ్చితంగా పోతిన మహేష్ పేరు చెప్తూ ఉంటారు. అయితే పోతిన మహేష్ జనసేనని వేయడం కూడా మరి కొంత మనకు ఇబ్బందికర పరిస్థితులను కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ సుజనా చౌదరి పరిస్థితి చూసుకుంటే ఆయన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయడంతో పాటు వైసీపీ నుంచి మరి ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి ఆసిఫ్ని రంగంలోకి దించడంతో ముస్లిం ఓటర్లంతా మరి వైసీపీ వైపు వెళ్లే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే భావిస్తున్నారు. అయితే జనసేన నుంచి కూడా గట్టి ఎదురు దెబ్బ తగలడంతో మరి ఉమ్మడి అభ్యర్థి సుజనా చౌదరి బీజేపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయనకు కొంత గట్టి ఎదురు దెబ్బ తగిలిందని కూడా భావిస్తున్న తరుణంలో వైసీపీలో మరి పోతిన మహేష్ చేరడంతో మరింత ఆసక్తికరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. మీరు అన్నట్లుగానే ఈసారి మరి ఉమ్మడి అభ్యర్థులకు మాత్రం గట్టి పోటీ ఉంటుంది, గట్టిగా ఎదురు దెబ్బ తగిలిందని కూడా చెప్పుకోవచ్చు. ఆనంద్, మొత్తంగా చూసుకుంటే విజయవాడ రాజకీయాలు అయితే పోతిన మహేష్ మరి వైసీపీలో చేరితే ఖచ్చితంగా మరి ఆ ప్రభావం అనేది ఆ ఎన్నికల్లో ఖచ్చితంగా కనిపిస్తుందని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉన్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఏదైతే జనసేన నాయకుడు పోతిన మహేష్ మరి ఒక సంచలనానికి తెరదీశారని కూడా చెప్పుకోవచ్చు. ఆయన రాజీనామా చేసిన వెంటనే కొంత మరి తన కార్యకర్తలతో కానీ తన ముఖ్య అనుచరులతో కానీ ఆయన భేటీ అయ్యారు. ఏ భవిష్యత్ కార్యాచరణ ఎలా రూపొందించుకోవాలని కూడా ఆయన ఇప్పటికే చర్చించుకున్న నేపథ్యంలో మరి వైసీపీ నేతలు అయితే ఆయనతో టచ్ లో ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఆయన్ను ఖచ్చితంగా మరి వైసీపీలోకి తీసుకువెళ్లే ప్రయత్నాలు కూడా చేస్తున్నారని కూడా గత 2 రోజులుగా విజయవాడలో వినిపిస్తున్నటువంటి వార్తలు అయితే నిజం చేస్తూ ఈ రోజు కానీ రేపు కానీ ముఖ్యమంత్రి సమక్షంలో పోతిన మహేష్ చేరే అవకాశం ఉన్నట్లు కూడా పెద్ద ఎత్తున వార్తలు అయితే వస్తున్నాయి. ఆనంద్, ఇది మొత్తంగా చూసుకుంటే తాజా పరిస్థితి బీజేపీకి సంబంధించినటువంటి ఉమ్మడి అభ్యర్థులకు సంబంధించినటువంటి తాజా పరిస్థితి కూడా చెప్పుకోవచ్చు. ఆనంద్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు.